తయారు చేసిన గణనాథుడి ప్రతిమలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఓరుగల్లు గజానన మండలి బృందాలు మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. గణేష్ పండుగ వచ్చిందంటే చాలు పల్లె పట్నం అనే తేడా లేకుండా యువత చేసే హడావిడి అంతా ఇంతా కాదు. 9 రోజులకు సరిపడా కార్యక్రమాలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటారు. మండపంలో ఏర్పాటు చేసే గణనాథుణ్ణి సైతం ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. తమ గణపతి విగ్రహం అందరినీ అమితంగా ఆకట్టుకునేలా ప్రత్యేక చొరవ చూపిస్తారు. భక్తుల అభిరుచి మేరకు బెంగాలీ, ఒడిశా కళాకారులు మట్టి ప్రతిమలను తయారు చేసి అందిస్తున్నారు. ఈ బొమ్మల తయారీ కోసం గడ్డి, బంకమట్టితో పాటు వెదురు బొంగులు ఉపయోగిస్తామని తయారీదారులు చెబుతున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తామన్నారు. భక్తులకు నచ్చేలా వారు కోరిన ఆకృతిలో 1 అడుగు ఎత్తు నుంచి 40 అడుగుల ఎత్తు వరకు మట్టి ప్రతిమలు తయారు చేస్తున్నామని చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఏటా మట్టి బొమ్మలకు డిమాండ్ పెరుగుతోందని తయారీదారులు వెల్లడించారు. స్థలం, పెట్టుబడి లేక డిమాండ్కు సరిపడా మట్టి గణపతులను తయారు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. 6 నెలలు ముందుగానే బెంగాల్, ఒడిశాల నుంచి ప్రత్యేకంగా గంగానది మట్టిని తీసుకొస్తామని, విగ్రహాల రూపకల్పనలో 50 మంది కళాకారులు పాల్గొంటారని మట్టి గణపతుల తయారీదారు రాచర్ల జగన్ తెలిపారు. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 30%, 40% విగ్రహాలు కొన్నారు. తర్వాత అందరూ మట్టి పిఎఫ్ కొనుక్కున్నారు. కాకపోతే కొత్త క్రమంగా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు మండపాలు వేసుకొని అందరూ కూడా మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామనే ఒక సంకల్పంతో అందరూ కూడా ముందుకు వచ్చి ఇలా 80% పైన మట్టి గణపతులను పూజిస్తున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రై సిటీ మొత్తంలో దరిదాపుగా 80% పైన మట్టి గణపతులు పెడుతున్నారు. తొలుత 10 బొమ్మలను మాత్రమే తయారు చేసిన తాను ప్రస్తుతం 300 విగ్రహాలను తయారు చేశానని చెప్పారు. 15 ఏళ్లుగా మట్టి గణపతులను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేయూతనందిస్తే పీఓపీ విగ్రహాల తయారీకి మరింత అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని అన్నారు. మట్టి గణపతుల ధర పీఓపీ విగ్రహాలతో పోలిస్తే రెట్టింపు ఉన్నప్పటికీ ఆదరణ మాత్రం తగ్గటం లేదని వివరించారు. ప్రతి ఇంట్లో చిన్న పెద్దలందరికీ మట్టి వినాయకులను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లలకు తెలుపుతూ రానున్న రోజులలో సమాజంలో కాలుష్యం లేకుండా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం కోసం మనము మట్టి వినాయకుడిని పూజించాలి అనేసి కోరుకుంటున్నాము. మట్టి గణపతుల తయారీలో గన్ని సంచులను, చిన్నపాటి కుండలను, పూనుక గడ్డిని వాడుతున్నారు. సాధారణ మట్టి విగ్రహాలతో పోలిస్తే వీటిని పూర్తిగా చేతితో తయారు చేయొచ్చు. బెంగాలీ, ఒడిశా కళాకారులకు భిన్నంగా తాము విగ్రహాలను రూపొందిస్తామని, రంగులు కలపమని తెలిపారు. గతంతో పోలిస్తే వర్షాల వల్ల మట్టి విగ్రహాలకు కొంత ఆదరణ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి గణపతులను నిమజ్జనం చేస్తే జలాశయాల్లోని జీవరాశులకు కూడా ప్రమాదం ఉండదని చెప్పారు. పీఓపీ విగ్రహాల వల్ల జీవరాశులకు ప్రమాదంతో పాటు కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. మట్టి విగ్రహాల ఆర్డర్ పైన మన దగ్గర వరంగల్లో 40 ఫీట్లు, 25 ఫీట్లు అయిన విగ్రహాలు తయారు చేస్తున్నాం. ఇంకా మట్టి మనకు ప్లేస్ బాగుండముంటే మట్టి విగ్రహాలను ఎక్కువ తయారు చేయడానికి ఉండు. గవర్నమెంట్ నుంచి మనకు ప్లేస్ ఏమన్నా ఇస్తే మట్టి విగ్రహాలు ఎక్కువగా తయారు చేయడానికి మేము అవకాశం ఉంటుంది. వర్కర్లను ఒరిస్సా నుంచి తీసుకొచ్చి మనము మట్టి విగ్రహాలు చేపించడం జరుగుతున్నది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో